పరిశుద్ధులారా, సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విషయాన్ని, భోజనం పెడితే అందరూ కనీసం ఒక 10 మంది అక్కడ ఉండాల్సి వస్తుంది. లేటుగా స్టార్ట్ చేస్తున్నారు. వంటకాడ ఒక 10 మంది ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ఖాళీ అయిపోతున్నాయి. పెట్టకపోతే ఎప్పుడైనా ఒకసారి కూడా మన లవ్ ఫీస్ట్ లేకపోతే అది కూడా సంతోషకరము కాదు. ఈ యొక్క బాధ, నేను ఇక్కడ కూర్చున్నాను కానీ ఈ ఖాళీ సీట్లన్నీ కూడా ఒక్కొక్క బాణం నా వైపుని వదులుతూ ఉన్నాయి. మరి దీనికి నా ప్రార్థన లోపమా, నా భక్తి లోపమా, లేకపోతే ఏదో నాకు అర్థం కాదు. ఈ ఖాళీ కుర్చీలన్నీ కూడా నన్ను హెచ్చరిక చేస్తున్నాయి. ఓ దైవజనుడా, నీ ప్రార్థన నా దగ్గరకు వచ్చిందా లేదా అనుమానం నాకు కలుగుతుంది. రైట్. పోయిన వారం మనం అందరం కూడా సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. దేవుడు సమూయేలుతో మాట్లాడాలంటే ఏలి నుంచి వేరు చేశాడు. ఏలి నుంచి వేరు చేసి 3 పర్యాయాలు పిలిచాడు, అర్థము కాలేదు. 3వసారి పిలిచినప్పుడు మరి సమూయేలు ఏలి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నన్ను పిలిచావు కదా అంటే ఏలి అన్నాడు, అయ్యా నేను నిన్ను పిలవలేదు, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈసారి గనక సమూయేలు సమూయేలు అని అంటే నువ్వేం చేయాలంటే చిత్తగించము, నీ దాసుడు ఆలకించుచున్నాడని మాటని వనాలి అని అన్నారు. అప్పుడు వేరైన తర్వాత, అంటే మానవుడి మీద ఆధారపడటము పక్కగా పెట్టి దేవుని యొక్క స్వరమును వినాలని ఆశించినప్పుడు అక్కడ కింద ఎవరు కూర్చున్నామా? కుర్చీ ఖాళీ ఉందా? కుర్చీలో కూర్చోండి. ఆమెను కుర్చీలో కూర్చోబెట్టినా ఎవరైనా ఒకళ్ళు ఎన్నుకున్న వాళ్ళు పైన కూర్చోమ్మా. మందిరంలో కుర్చీలు విస్తారంగా ఉన్నాయి. అయితే సమూయేలు వేరైపోయిన తర్వాత ఏలి కంటే కూడా దేవుని యొక్క స్వరమునకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అంటే ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాలంటే మొదటగా ప్రత్యేకించబడిన జీవితము కావాలి. పోయిన వారం మన ఆ మాటలో మనము ధ్యానము చేశాము. ఈ దినమున వట్టిగా వేరు చేస్తే లాభము లేదు, విధేయత కూడా కావాలి. క్రైస్తవ జనాంగమైన మనమందరము కూడా ప్రతి వారము ప్రతిసారి కూడా దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉండడమే కాదు, కానీ తదనుగుణంగా మనము జీవించడానికి ఇష్టపడు మాత్రమే అది విధేయతగా ఉంటుంది. విధేయత లేకుండా విజయము రాదు. విధేయత లేకుండా విజయము రాదు. ఏదైనా పనిలో నైపుణ్యత రావాలంటే శ్రమించాలి. శ్రమ లేకుండా విజయము లేదు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఈ దినమున మనందరికీ అర్థము కావాలి. ఏం అర్థము కావాలంటే మనందరికీ విధేయత మనకి కావాలి. విధేయత లేకుండా మనం విజయం సాధించలేము అనేది. అయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం, అందరూ కూడా రండి. పేజీ నెంబర్ 212వ పేజీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. మొదటి మాట, కాబట్టి మొదటిగా మనము దేవునికి లోబడి ఉండాలి. లోబడలేకుండా ఎవరము కూడా దేవుని చూడలేము. దేవుని యొక్క స్వరమును మనం వినలేము. క్రీస్తుతో సాంగత్యం మనము చేయలేము. అందుకే మొదటిగా కండిషన్ ఏంటంటే మనమందరము కూడా కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడే మనస్తత్వం మనకి కావాలి. మనం ఎంతటి వారం అనేది ప్రాముఖ్యత కాదు, కానీ ఎంత జ్ఞానమని ప్రాముఖ్యత కాదు, కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నిన్ను తగ్గించుకొని దేవుని మాటలు వినడానికి దేవుడు ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తి అంటే దేవునికి ఇష్టం. మనమేమి చేస్తామంటే మాటలు మనమందరము కూడా లోబడే మనస్తత్వం మనకి లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో లోబడ్డం అనేది అది ఆశీర్వాదకరమైనటువంటిది, అది విజయానికి సాదృశ్యమైనటువంటిది.
ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళేది. కాబట్టి ఈ దినమున మనమందరం కూడా లోబడడం అనే మాట మనము ధ్యానము చేద్దాము. ఒకవేళ మీరు లోకం నుంచి వేరు కావచ్చు, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీరు అంగీకరించవచ్చును, కానీ మీరు లోబడలేకపోతే దేవుడితో మీతో దేవుడు కలిసి సహజీవనము చేయలేరు. ఒక కుటుంబంలో భార్యాభర్తలే కానీ వారిద్దరూ కలిసి సహజీవనము చేయాలంటే భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య ఒకరినొకరు ప్రేమించేవారై ఉండాలి, లోబడేవాళ్ళై ఉండాలి. నువ్వు చెబితే నేను చేస్తానా, నేను చెబితే నువ్వు వింటావా అనంటే అది కుటుంబము కాదు. అది ఏమైపోతుంది చెప్పండి? అడివి అవుతుంది. కాబట్టి ఈ దినం మనందరం కూడా దేవుడు మనందరికి జ్ఞాపకం చేస్తున్నాడు. లోబడే మనస్తత్వము, మనము తగ్గించుకునే మనస్తత్వము దేవునికి ప్రీతికరమైనదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోబడితే కలిగే లాభాలేంటో మనం వాక్యంలో ధ్యానము చేద్దాము. లోబడిన వారి జీవితాలు ఎంతో ఫలభరితంగా ఉన్నాయో మనం ఆలోచన చేద్దాము. ఈనాడు గినక నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడే మనస్తత్వం నీలో లేకపోయినట్లయితే ఇదిగో నీకు కలిగే లాభం ఏమీ లేదు. ఒట్టిగా క్రైస్తవ మతము కలిగి ఉన్నావన్న పేరు మాత్రమే నీకు మిగిలిపోతుంది, కానీ ఈ యొక్క క్రైస్తవంలో కలిగే లాభం నీకు ఏదీ లేదు. అయితే లోబడే మనసు గురించి మనం ధ్యానం చేద్దాము. లోబడాలంటే ఏం చేయాలంటుండు? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరిస్తేనే మనం లోబడే మనస్తత్వం మనకి వస్తుంది. అపవాది మన నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. ఇంకా కిందకి చదివినట్టయితే చదమ్మా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు మనం వెళ్ళాలి, అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఇంకా చూడండి, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ చేతులని మీ హృదయములను పరిశుద్ధపరచుకో. ద్విమనస్కులారా అంటున్నాడు. ద్విమనస్కులు అంటే ఏంటి? రెండు హృదయములు కలిగిన వారు, కాసేపు లోకములోను కాసేపు దేవుల్లోను. ఎక్కడా స్థిరత్వము లేని జీవితాలు వీరి. ఒక మందిరానికి స్థిరత్వము లేదు, లేదా దేవుల్లో స్థిరత్వము లేదు, సరైన పునాది లేదు. ఎందుకు వస్తున్నారో, ఎందుకు పోతున్నారో, ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో వారికి అర్థము కావడం లేదు. దాన్ని వారు అనుకుంటున్నారు ఏంటంటే ఇది క్రైస్తవ జీవితం అని అంటున్నారు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. పారిపోకపోతే ఏమి కాదు, చూద్దాము. చూడండి, దేవుని ఎదుకు అప్పుడు ఆయన అపవాదిని మీ ఎదురు నుంచి పారిపోవు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. పాపముతో చేసిన మీ చేతులు ఏం చేయమంటాడు? శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కత్వము ఏదైనా మనలో ఉన్నట్టయితే దాన్ని ఏం చేయమంటాడు? హృదయాన్ని ఏం చేయమంటాడు? శుభ్రం చేయమంటే ఏం చేద్దాము? సర్ఫ్ నీళ్ళ ముంచామా? ఈ బట్టలు కాదు కదా, దీన్ని కొయ్యలేముగా, బయటికి తీయలేము కదా. ఏం చేయాలి? క్రీస్తు యొక్క రక్తము సర్ఫ్ కంటే, రిన్ కంటే, టైడ్ కంటే అనేకమైనటువంటి కోట్ల శక్తి కలిగింది ఏదైనా ఉందంటే క్రీస్తు రక్తం. ఇది ఏంటంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి సమస్తమైన కల్పిషాన్ని కడిగి వేస్తుంది. చాలామంది మతం అనే ముసుగులో మిగిలిపోతున్నారు. దేవుడు అడిగేది అది కాదు. విధేయత లేని ముసుగు దేవునికి అవసరమో లేదు. నీ ముసుగు పటాపంచలు కావాలి. ఈ దినమున నీవు దేవునికి లోబడేవాడివా, దేవునికి లోబడినటువంటి వ్యక్తివా, నీకు అర్థము కావాలి. దేవుడైతే ప్రతి మాని యొక్క హృదయమును అంతరంగమును పరిశీలించి పరీక్షించే సర్వశక్తిమంతుడు దేవుడు. ఇంత సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గర నేను ఎలా ఉంటున్నాము ఒకసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. అయితే మనమందరం కూడా ద్విమనస్కులుగా ఉండకూడదని, ఏక మనస్సులుగా మనం ఉండాలని దానికి కీర్తనా గ్రంథము 51వ అధ్యాయములో రాజైన దావీదు అంటాడు, స్థిరమైన మనసు అంటాడు. అక్కడ కూడా చూద్దాము. చూడండి,
ఆ, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, ఆ. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 10వ వచనం అండి, 51వ అధ్యాయము 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా నా పుట్టించుము. అంతరంగములో స్థిరమైన మనసు కలగజేయి. పరిపరి ఉదయాలుగా నా హృదయం పరిగెడుతుంది, దీనికి సంఖ్యలు లేని రీతిగా పరిగెడుతుంది. మనం ఇక్కడే ఉంటాము, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో ఊరికి వెళ్ళిపోతుంది, ఏదో సేతు దగ్గరికి వెళుతుంది, ఎక్కడికో పోతుంది, ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటుంది. అందుకనే స్థిరమైన హృదయం కావాలి, స్థిరమైన మనసు కావాలి. ద్విమనసులుగా మనం జీవించకూడదు. అందుకే రాజైన దావీదు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అంటే పోయిన మనసు మళ్ళా రావాలి. అస్థిరమైనటువంటి హృదయము, అస్థిరమైనటువంటి మనస్సు ఏదైతే ఉందో దాని నుంచి చంపల చిత్రమైనటువంటి మనసు, చపల చిత్తమైన మనసు నాలో ఉంది, నేను ఎక్కడ ఏమి చేస్తున్నా నాకు అర్థము కావడం లేదని అంటున్నాడు. చపల చిత్తమైన మనసు, అస్థిరమైన మనసు. అదే రకంగా నీవు నేను ఏ రకంగా జీవిస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ మాటలు మనము చూసినట్టయితే మన అంటున్నాడు ఆయన, ద్విమనస్కులారా మీ హృదయములు శుభ్రము చేసుకొనుడి. మనమందరము కూడా క్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మార్చబడాలంటే నీ జీవితంలో నా జీవితంలో కొరత ఏదైపోయిందంటే మనలో విధేయత లేదు, లోబడనే మనసు మనలోనికి లేకుండా పోయింది. మనము దేవుని మాటలు వింటున్నాం కానీ లోబడలేకపోతున్నాం మనమందరము కూడా. దేవుడు అందుకే అంటున్నాడు, లోబడే మనసు నీకు కలిగి ఉండాలంటున్నాడు. లోబడకపోతే ఏది కూడా మనం రిసీవ్ చేసుకోలేము. స్కూల్కి పిల్లడు పోయాడు, టీచర్ పాఠం చెప్తా ఉన్నది, ఆల్ఫాబెట్ చెప్తా ఉన్నాడు. నేను నేర్చుకొని వాడు కూర్చునుకో, వాడు ఎట్లా పోతాడో అట్లనే వస్తాడు. మనము కూడా మందిరానికి ఎట్లా వచ్చామో అట్లే వెళ్ళిపోతున్నాము. మనలో లోబడనే మనస్తత్వం మనకి లేకుండా పోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులారా మీ హృదయంలో పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి. పొరపాటున మార్గము తప్పితే, పాపము నీకు అంటి ఉంటే, నీ హృదయంలో పాపం అనేది పెత్తనము చేస్తుంటే, అది పరిపాలన చేస్తుంటే నువ్వు ఏం చేయమంటున్నాడు? వ్యాకులపడండి. వ్యాకులపడటం అంటే హృదయంలో బాధపడటము. దుఃఖం అంటే బాహ్యంగా కనబడేది. నీ హృదయంలో వ్యాకులపడాలి. నీ హృదయము ఆ యొక్క హృదయంలో పగిలిపోవాలి. అయ్యో నేనేనా ఈ పాపము చేసింది, ఈ అస్థిరమైన మనసు నేనేనా, ఇంత దుర్మార్గంగా నేను ఎందుకు జీవించాను, నా బ్రతుకులో ఇంకా మార్పు ఎందుకు కలగడం లేదని వ్యాకుల పడిపోవాలి. దుఃఖపడేది బాహ్యంగా, అంతరంగంలో వ్యాకుల పడితే ఆ వ్యాకుల పడింది బయటికి దుఃఖంగా పరిగణించబడుతుంది. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ కలిగిన నవ్వు ఏదైతే దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. మీ ఆనందము చింతకు మార్చుకొనుడి. అప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు హెచ్చరిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. విన్ను, ద్విమనస్కత్వము, అస్థిరమైన మనస్సు నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే పాపానికి తీసుకుని వెళుతుంది. అపరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీకు అది దోహదపడుతుంది. నీలో ఏమాత్రము పరిశుద్ధత లేని జీవితమును కలిగి ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ యొక్క పునరుత్థాన దినం మనందరము కూడా పోయిన వారం మనం విన్న వాక్యం ఏంటంటే వేరు చేయబడాలి. లోకం నుంచి వేరు చేయబడాలి. ఏలి నుంచి అతను వేరు చేయబడిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు, సమూయేలుతో. వట్టి మాట్లాడిన తర్వాత ఏమి చేయాలి? దేవుని మాటలు వినాలి. వినాలి అంటే విధేయత కావాలి. విధేయత కలిగి ఉంటే ఆ జీవితానికే శోభ ఉంటుంది, సంతోషం ఉంటుంది. అయితే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడు హెచ్చిస్తాడట. దేవుడు హెచ్చించిన వ్యక్తులను, ఒక ఇద్దరు వ్యక్తులు నేను మీ మధ్యలోకి తీసుకుని వస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి అందరూ కూడా రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి మనము చూద్దాము. చూడండి, మొదటిగా విశ్వాస వీరుడైనటువంటి అబ్రాహాము 8వ వచనం మనం చదువుకుందాము. 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. బాగా వినాలి. అక్కడ ఎవరిని పిలిచాడు? మనం పోయిన వారం చదివిన లేఖన భాగాల్లో సమూయేలు పిలిచాడు. తర్వాత మనకిప్పుడు జ్ఞాపకం వచ్చేస్తున్నాడు. సమూయేలు పిలిచినప్పుడు సమూయేలు, దేవా చిత్తగించము, నువ్వు నాతో మాట్లాడము, నీ దాసుడు విరుచున్నాడు అంటేనే దేవుడు మాట్లాడాడు. ఈ దినం మనం మాట్లాడాలి అంటే విధేయత కావాలి. దానికి అబ్రాహామును మనం చూస్తున్నాము. అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యము. ఇక్కడ మనకు కావాల్సింది లోబడే మనస్తత్వము. దేవుడు నిన్ను పిలిచినప్పుడు లోబడే మనస్తత్వము. దేవుడు నీతో ఏమి మాట్లాడుతున్నాడో, సమూయేలుతో దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా విన్నాడు. ఈ మందిరానికి వచ్చిన మన జీవితం లోపల దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాటను వింటున్నావా? వినాలంటే నీకు విధేయత కావాలని, విధేయత లేకుండా వినలేవని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా అబ్రహాము మనకి మాదిరిగా ఉన్నాడు. విశ్వాసులకు ఆయన వీరుడు, విశ్వాసులకు ఆయన తండ్రి. ఆయన పిలిచినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో చదువు. 8వ వచనం చదవమ్మా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను. పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందబోవు ప్రదేశమునకు బయలువెళ్ళెను. ప్రదేశమునకు బయలువెళ్ళెను. అది ఆ ప్రదేశం ఎక్కడుందో ఆయనకు తెలుసట. చదవమ్మా. మరియు ఎక్కడికి వెళ్ళవలనో, ఆయన ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. తను ఎరుగకయే బయలువెళ్ళెను. విశ్వాసం అంటే ఇది. విశ్వాసం అంటే తెలిసి వెళ్ళడము కాదు, తెలిసిన తోడికి వెళ్ళడము కాదు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు దాని ప్రకారం నువ్వు జీవించే జీవితము కావాలి. అబ్రాహాముని దేవుడు ఎందుకు విశ్వాసులకు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నాడంటే, అతను ఎక్కడికి వెళ్ళాలో, ఏ దేశానికి వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎంత దూరము తిరగాలో, మరి ఏమేమి చేయాలో అతను ముందుగా ఏమి చెప్పలేదు. జస్ట్ వెళ్ళమన్నాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు. మరి మనము కూడా లోబడే మనస్తత్వం మనకి ఉందా? దేవుడు నీతో ఏది మాట్లాడినా లోబడే మనసు నీకు ఉన్నదా? ఒకసారి మనం ఆలోచించాలి. లోబడే మనసు లేకుండా నీవు క్రైస్తవం అనే ముసుగు వేసుకుంటే ఆ ముసుగు నిన్ను పరలోకము తీసుకుని వెళ్ళదు. కానీ నీవు వేరు చేయబడిన, నీవు ప్రత్యేకపరచబడిన నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినగలిగే ఆ ఓపిక నీకు రావాలి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అతని పక్షమున, అతని పక్కన నిలిచి మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యము! వేరు చేసిన జీవితములో విధేయత కావాలి. విధేయతలో వినే మనసు కలుగుతుంది. కాబట్టి 8వ వచనం అంటున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళాలో మరి అతను తెలవక ఆ పిలుపుకు లోబడిన వాడై తాను స్వాస్థ్యముగా పొందనైనది. అసలు స్వాస్థ్యంగా అతను పొందాడా? రియల్గా పొందాడండి? మనం ఇక్కడ చదువుకుంటున్నాము, తాను స్వాస్థ్యముగా పొందనైన దేశానికి, కొంచెం ఆయనకు దిద్దుగా నాగయ్యారు. తాను ఏ దేశానికైతే పోవాలో ఆ దేశానికి పోవడానికి అది స్వాస్థ్యముగా ఆయనకి ఇంకా వాగ్దానము చేయబడ్డది, కానీ ఆయన స్వాస్థ్యముగా దాన్ని పొందలేదు. అంటే మాట ద్వారా పొందాడు, కానీ ప్రాక్టికల్గా దాన్ని పొందలేదు. ఎంత విశ్వాసం ఆలోచించండి. ఏమీ లేదు, ఏమీ లేకుండా ఆయన దాన్ని అనుకరించినగా మనం చూస్తున్నాము. దేవుని మాటలు అనుకరించినగా మనం చూస్తున్నాము. అయితే నీవు నేను మనందరము కూడా దేవుడు మనం పిలిచినప్పుడు, మన కుటుంబం నుంచి వేరు చేసినప్పుడు, మన రక్త సంబంధం నుంచి మనం వేరు చేసినప్పుడు, మన భర్త నుంచి మనం వేరు చేసినప్పుడు, మన భార్య నుంచి మనం వేరు చేసినప్పుడు, మన అన్నదమ్ముల నుంచి మనం వేరు చేసినప్పుడు, మనం ఎక్కడికి వెళుతున్నాం మనకు అర్థము కాకుండా పిలుపునికి విధేయత చూపించి మనము క్రీస్తును అనుకరించాము. అనుకరించిన మన జీవితంలో మనం లోబడే మనసు కలిగిన వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోబడితే దేవుడు మాట్లాడుతాడు. లోబడితే అది నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. మురళి నువ్వు వచ్చి అయితే లోబడే జీవితం మనకు కలిగి ఉండాలి. అయితే ఇంకొక మాట, ఆయన ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగకయే బయలువెళ్ళెను. అది ఎక్కడికి పోలో తెలవకనే ఆయన వెళ్ళాడట. ఇక 7వ వచనం కూడా చదువుదాం చూడండి. విశ్వాసమును బట్టి అబ్రాహాము దేన్ని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాలో తెలవకనే వెళ్ళాడు.
ఇది గొప్ప విశ్వాసం. మరొక విశ్వాసమైన ఏడవచనం. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి, నోవాహు ఇది వరకు జరగని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి, దేవుని చేత చెప్పబడిన వాడై, భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇది కూడా విచిత్రమే. ఏం చేశాడు? అది వరకు వినని సంగతులు ఏంటి చెప్పండి? వర్షం లేదు భూమి మీద. అప్పటి వరకు వర్షం లేదు భూమి మీద, వర్షమే లేదు. ఆ వర్షం లేని ఆ యొక్క పరిస్థితుల్లో వర్షం పడింది అని అన్నాడు. ఇది విశ్వాసానికి సూచన. అంటే దేవుడు ఏది మాట్లాడితే దాన్ని వినాలి, నమ్మాలి, దాన్ని అనుకరించాలి. ఇది అబ్రాహాము ఎక్కడికి వెళ్ళాలో ఆ వాగ్దాన దేశానికి ఆయన వెళ్ళిపోయాట. ఆయనకు సంతానమే లేదు. ఆ విశ్వాసాన్ని చూడండి. రెండవదిగా నోవాహుని ఈ దినమున మన దేవుడు మన ముందు పెడుతున్నాడు. నోవాహు కూడా దేవుడు అది వరకు వినని యొక్క సంగతులు చెప్పాడు. దేవుడు ఏది చెప్పినా జరిగేదాన్ని చెప్పడు, జరిగిందాన్ని చెప్పడు. ఏదాని గురించి చెప్పవుతాడు? జరగవలసిన వాటి గురించి చెప్తాడు. ప్రవక్త అంటే ఏంటి? జరగవలసిన వాటిని చెప్పేవాడు. ఇప్పుడు దేవుడు మనందరికీ ఏమి చెప్పాడు? మీరు నా యందు విశ్వాసం ఉంటే నా రక్తములో మీ పాపములు సమస్త కల్మషాన్ని కడిగివేసి నేను నీతిమంతులుగా తీర్చి నా యొక్క రాజ్యము మిమ్మల్ని ప్రవేశపెడతాను. ఇది కూడా మన కంటికి కనబడేదేనా? కనబడేదేని ఇది కాదు. నోవాహు ఏ రకంగా నమ్మాడో, అబ్రాహాము ఏ రకంగా నమ్మాడో, ఈనాడు క్రైస్తవ జనాంగంగా పిలువబడే మనమందరం కూడా, క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరం కూడా, ఇదిగో నేను మరణిస్తే క్రీస్తుతో సవాసము చేయడానికి వెళుతున్నాను, పరలోకానికి వెళుతున్నానని ఒక విశ్వాసము, గొప్ప సంకల్పం కలిగి జీవించాలి. అందుకే పౌలు గారు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎదుగో మనమందరం కూడా మన జీవితాల లోపల మనకు మాదిరి ఎవరు చెప్పండి? ఇది వరకు జరగని సంగతులు విని ఓడను సిద్ధపాటు చేశాను నోవాహు మనకి మాదిరి. ఏమాత్రము కూడా శూన్యములో చూపించి ఇది నీ దేశమని నమ్మిన ఆ యొక్క అబ్రాహాము లాంటి వారు మనకి మాదిరి. మరి అదే రకంగా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి పౌలు గారు మనకు మాదిరిగా ఉండాలి, కానీ లోకం మనకి మాదిరిగా ఉండకూడదు. మనమందరం కూడా లోకం కొరకు పరిగెడుతున్నాం, ధనాపేక్ష కొరకు పరుగులాడుతున్నాం. ఇంకా 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 నేను సంపాదించొద్దంటాం కదా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ది మేకింగ్ మనీ. ఎందుకంటే బ్రతుకున్నాము కాబట్టి దేవుడి చేతులు మనకి ఇచ్చాడు. మనం కష్టపడాలి, బాధపడాలి, శరీరాన్ని నల్లగొట్టాలి, డబ్బును సంపాదించాలి, కాదనడం లేదు. కానీ దానితో పాటు నీ హృదయాన్ని కూడా ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. నీ హృదయాన్ని నల్లగొట్టుకోవాలి. మనమందరూ కూడా హృదయాన్ని నల్లగొట్టుకునే వారముగా ఉండాలి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో వారి ఇరువురు కూడా మన ముందు ఈ యొక్క ఉదయకాలమున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహును జ్ఞాపకం చేస్తున్నాడు, అబ్రాహామును జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు కూడా కనబడని సంగతులు నమ్మారు, ఇద్దరు కూడా విశ్వసించారు. దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా వారు చేశారు. ఇదిగో నీవు కూడా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో నేను నీ కొరకు నిత్య జీవమును సిద్ధపాటు చేశాను, ఒక పరలోక రాజ్యము సిద్ధపాటు చేశాను. ఇదిగో నీకు బహుమానాలు ఇస్తాను, నీకు కిరీటాలు ఇస్తాను అనంటే అది మనకు కనబడేది కాదు. కాబట్టి ఆ కనబడదాన్ని మనం నమ్మడానికి వీల్లేదు, అనడానికి వీల్లేదు. వాళ్ళు కనబడదాన్ని విశ్వసించారు, నీవు నేను కూడా కనబడదాన్ని మనం విశ్వసించాలి. అదే విధేయతకు మూలము, కనబడేదాన్ని విశ్వసించడము. ఇప్పుడు నేను కనబడుతున్నా, నా పేరు విజయ్ కుమారు, మీరు నన్ను నమ్మడం పెద్ద ఉందా? దీంట్లో ఆశ్చర్యం ఏముందా? లేదు. కనబడేదాన్ని చూసి మనం నమ్మడం అనేది ఒక అవివేకము కింద లెక్క, అది పెద్ద గొప్పతనమే కాదు. ఈ ఫ్యాను ఉంది, ఇది ఫ్యాన్ అంటే అది నమ్మడం ఏముంది, దాంట్లో ఆశ్చర్యమే లేదు. కానీ దేవుడు చెప్పే గూఢమైన సంగతులు ఎలా ఉంటాయంటే, ఎక్కడో ఎంతో కాలానికి జరగబోయే విషయాల్ని ముందుగా ఆయన చెప్తూ ఉంటాడు. అబ్రాహాము ఆ ప్రాంతమంతా తిరిగాడు. మీరు నిన్న ఒక స్టేట్మెంట్ విని ఉన్నారో లేదో, ఇజ్రాయెల్ దేశపు యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక మాట అన్నాడు, ఇప్పుడు మేమున్న ఈ ప్రాంతమే మాది కాదు, మా పితరుడైన అబ్రాహాము తిరిగిన ప్రాంతాలు ఇన్ని కూడా ఇంకా ఉన్నాయి, అంతా మా భూభాగం అంతా కూడా. ఎందుకంటే బైబిల్లో చెప్పిన గుర్తులు ఉన్నాయి. సముద్రపు అంచులు,
వాగుల నదుల యొక్క అంచులు ఏవైతే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో గ్రంథస్థము చేయబడ్డాయో అంతవరకు మా భూమి ఉంది. ఇదే కాదంటున్నాడు. ఇదిగో ఆనాడు అబ్రాహాము గారితో వాగ్దానం చేసినటువంటి మాట, ఆయన యొక్క స్వాస్థ్యమైన సంతానము ఇంకనూ పరిపూర్ణంగా దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. నీవు నేను కూడా మరి పరిపూర్ణతగా దేవుని స్వతంత్రించుకోగలుగుతున్నామా? మన హృదయ ఆలోచన, మన హృదయ తలంపులు, మన యొక్క ఆలోచన విధి విధానాలు దేవునికి సరిపోయంగా ఉన్నాయా? నోవు వలె విశ్వాసము కలిగిన వారముగాను, అది వరకు వినని సంగతులను ఆయన నమ్మిన రీతిగాను. వర్షం వచ్చిందంటే నమ్మాడు. ఎన్ని రోజులు? ఒకరోజు అన్నాడా? 40 రోజులు. పొరపాటున కూడా దాంట్లోకి వెళ్ళి పైన ఓడ భాగం తీయలేదు. ఎందుకు? తీస్తే ఏమైపోతుందో చెప్పండి? ఆ వర్షం అంతా లోపలికి వస్తుంది. వర్షం అంటే ఎట్లా చూద్దాం, మనకేముంటుంది? ఒక ఉత్సాహం ఉంటుంది, కొత్తది జరగబోతుంది, జరుగుతుందంటే దాన్ని చూడాలి మనకు కోరిక ఉంటుంది. కానీ ఎంత విశ్వాసం అంటే ఆ ఓడలో 120 రోజులు ఆయన అక్కడే లోపలే ఉండిపోయాడు. ఇదిగో నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఆజ్ఞాపించింది, దేవుడు మనకి బోధించింది ఏదైతే ఉందో ఆ మాటల్ని పరిపూర్ణంగా నీవు నేను విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు మన బ్రతుకుల్లో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. లేకపోతే నువ్వు ముసుగు వేసుకున్న క్రైస్తవుడివే. అయితే ఇంకో మాట చదివి నేను ముందుకు వెళతాను. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు బట్టి హెచ్చరికల తర్వాత ఏం కావాలో చెప్పండి? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన, అందువలన అతడు లోకం మీద నేరాస్తోపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యను. విశ్వాసములో నీతికి వారసులము కావాలంటే మనమందరము కూడా జరగబోయే సంగతులు, ఆయన మధ్యాకాశానికి వస్తాడన్నమాట వాస్తవాన్ని నమ్మాలి. ఆయన ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడని వాస్తవాన్ని నమ్మాలి. ఆయన అందరికీ, సకల లోకములో ఉన్న వారందరికీ తీర్పు తీస్తాడని నమ్మాలి. తర్వాత మనకి బహుమతులు, కిరీటాలు వస్తాయనేది నమ్మాలి. పరలోకములో ఆనందించే జీవితం మనకుందని నమ్మాలి. కాబట్టి మనమందరము కూడా నీతికి వారసులము కావాలి. అట్టి జీవితము కలిగి ఉండాలని దేవుడు నీకు నాకు జ్ఞాపకము చేస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:22 చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. అక్కడ ఇందాక మనం చదివిన దాని లోపల అబ్రాహామును చూసాము, నోహావును చూసాము. యాకోబు పత్రికలో మనం ఏం చూసాము? విధేయత అనే మాటను మనం చూసాము, లోబట్టమనే మాటను చూసాము. వారు ఇరువురు కూడా లోబడి జీవించారు. లోబడి జీవించిన వారి యొక్క జీవితంలో కలిగినటువంటి మేలిట మనం చూసాము. అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. అదే రకంగా నోవాహు తన కుటుంబానంతా రక్షించుకోగలిగాడు. సృష్టి యావత్తును భద్రము చేయగల ఒక యజమానుడుగా ఉండిపోయాడు. తర్వాత తన కుమారుల యొక్క ప్రపంచమంతా కూడా వ్యాపించి ఈనాడు మరలా ఈ లోకంలో ఉన్నారు. ఆయన నీతికి వారసుడుగా ఉన్నట్టుగా మనం చూసాము. ఇప్పుడు మనమందరం కూడా పిలబడిన మన జీవితం లోపల మనమందరం కూడా ఇక్కడ మొదటి పేతురు పత్రిక మరి 1వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు ఏంటంటే, మీరు క్షయబీజము నుండి కాక. మీరు క్షయమనే బీజము కాదు. క్షయం అంటే అంతలో కనబడి అంతలో మాయమయ్యేది. అక్షయమనే బీజము నుంచి మనం కనబడ్డాము. క్షయమైంది లోకము, అక్షయమైంది శరీరము, క్షయమైంది అక్షయమైనది ఈ ఆత్మ మనలో ఉన్నది. ఈ యొక్క అక్షయమైన దాని నుంచి అక్షయం అనేది మొలవాలి. శరీరం మానవులమే, మానవులుగా మనం పుట్టాము. కానీ మనలోంచి ఏమి ఉద్భవించాలంటే ఈ క్షయమనే శరీరం నుంచి అక్షయం అనేది సంతరించుకోవాలి మనలోంచి. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా. వారందరూ కూడా మాటలతో నమ్మారు, ఆజ్ఞలతో నమ్మారు. ఇప్పుడు నీవు నేనేం కావాలంటున్నాడు? శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. మాటలు కాకూడదండి. ఎవరి మాటలు కాకూడదు? వ్యక్తుల మాటలు కాకూడదు. వ్యక్తుల మాటలు విన్నామా మనం పడిపోతాం. అందుకని అంటున్నాడు అక్కడ, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుంచి. ఈ యొక్క వాక్యములో ఏముంది చెప్పండి?
క్షయము లేదు. ఏముంది? అక్షయ. అక్షయత అనే బీజం ఉందట. బీజం అంటే మనం మాట్లాడుకునేది ఈ రోజుల్లో డిఎన్ఏ అంటాం కదా, మనందరికీ తెలుసు కదా. బీజములో ఏముంటుందంటే ఒక చిక్కుడు గింజ కానీ, ఒక గోధుమ గింజ కానీ, ఒక వడ్ల గింజని మనం తీసుకున్నప్పుడు దానిలో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ అంటే దాని యొక్క గుణగణాలు, అది ఏ రకంగా పుట్టాలో, అది ఏ రకంగా ఫలించాలో దానికి ఒక గుణమును దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనమందరము కూడా క్షయమనే యొక్క శరీరముతో జన్మించిన మనమందరము కూడా దేవుని యొక్క వాక్యము చేత నీతి గల వారమై ఈ యొక్క క్షయమైన జీవితం నుంచి అక్షయమైన జీవితాన్ని మనం పొందుకోవాలంటున్నాడు దేవుడు. అంటే ఎలా సాధ్యం అంటే ఈ యొక్క గింజ ఏం కావాలి? భూమిలో వేసినప్పుడు ఏమవుతుందో చెప్పండి. భూమిలో వేసినప్పుడు అది చనిపోవాలి. చనిపోతే ఏమవుతుంది చెప్పండి? దాంట్లోకి వెళ్ళి ఏమొస్తుంది? మరలా జీవం పుట్టుకొని వస్తుంది. అదే రకంగా మనము కూడా అక్షయమైనదని స్వతంత్రించుకోవాలంటే ఈ క్షయమైనటువంటి యొక్క శరీరం ఏం కావాలి చెప్పండి? చనిపోవాలి. అంటే చనిపోవాలంటే నీవు బ్రతికిన వాడుగా ఉంటూ నువ్వు చనిపోయిన వాడుగా ఉండాలి. మనమందరం కూడా ఈ లోక మర్యాదను అనుసరించక దేవుని చిత్తమును, దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మనము జీవించే వరముగా ఉండాలి. అయితే అక్షయత స్వతంత్రించుకోవాలి. క్షయమ నుంచి అక్షయత స్వతంత్రించుకోవాలంటే మనము దేవుని మాటలు విన్నప్పుడు ఈ అక్షయమైన జీవితము నుంచి, అక్షయమైనటువంటి ఆలోచన నుంచి మనము క్షయమైనటువంటి దాని నుంచి అక్షయంగా మనం మార్చబడాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సపరేట్ చేయబడాలి. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? క్షయము నుంచి అక్షయములోనికి దేవుని యొక్క మాటల ద్వారా మార్చబడిన మనమందరము కూడా, నీవు నేను మనమందరము కూడా ఆ బీజం నుంచి పుట్టిన వారము కాబట్టి నిష్కపటమైన సహోదర ప్రేమ, కపటము లేని సహోదర ప్రేమ. కపటం అంటే ఏంటి తెలుసుగా మీకు? కపటానికి మూల పురుషుడు ఎవరు చెప్పండి? అపవాది. రెండవది ఎవరు చెప్పండి? కపటపు ముద్దు పెట్టినటువంటి యూదా ఇస్కరియోతు. ప్రేమతో ముద్దు పెట్టాలి కదా. యూదుల ఆచార ప్రకారంగా మగవారిని మగవారు ముద్దు పెట్టుకునే విధానం ఉంటుంది. ఆ ముద్దు పెట్టుకున్నప్పుడు యేసుప్రభు వారిని ఏమని వాళ్ళకి చెప్పొచ్చాడు? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు. ఎందుకంటే రాత్రికాలం మీరు పట్టుకోవడానికి వస్తున్నారు కాబట్టి, యేసును గుర్తెరిగిన వారు మీరు అందరూ చూసి ఉండొచ్చు, కానీ చీకట్లో మీరు గుర్తుపట్టరు కాబట్టి నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నా వారి. ఈ ముద్దులు ఏముంది చెప్పండి? మోసం ఉందా లేకపోతే ప్రేమ ఉందా? మోసం ఉంది. అయితే మనము కూడా సహోదరుల మీద ఒకరికి ద్వేషము, ఒకరికి కోపము, ఒకరికి ఒకరు అనుమానాలు అనేకమైనటువంటి ఉంటవి. కానీ దేవుడు మనందరికీ కూడా క్షయ బీజము నుంచి అక్షయ బీజముగా మార్చబడిన మనమందరము కూడా మనము సహోదరులను ఎలా ప్రేమించాలంటే నిర్దోషంగా కానీ లేకపోతే నిష్కపటంగా కానీ ప్రేమించే వారం ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. నోటితో నవ్వుతారట, నొసరుతోటి వెక్కిరిస్తారట. నోటితో ఏం చేస్తారు? నవ్వుతూ మాట్లాడుతుంటారు. నొసరుతోటి ఏం చేస్తారు? ఆ సాళ్ళని వెక్కిరిస్తారట. అది కాదు ప్రేమ. మనమందరం కూడా క్రీస్తు యొక్క ప్రేమలోనికి రావాలంటే నీవు నిర్మందరము కూడా నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులగుడు చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యండి. మనసులు మారాలి. దేవుని యొక్క మాటను వింటే, విధేయత చూపిస్తే అప్పుడు నీలో ఏమి కలుగుతుందంటే మార్చబడిన జీవితాన్ని మార్చబడతావు. ట్రాన్స్ఫర్మేషన్. కరెంటు వస్తుంది, ఎంతో వోల్టేజ్ వస్తుంది. దాన్ని ఏం చేస్తుంది? ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది చెప్పండి? వచ్చిన కరెంట్ ఎంత ఉందో అది పంపిస్తుందా? నో. అది ఏం చేస్తుంది? మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఏ వైరుకి ఎంత పోవాలో అంత పరిమితంగా అది పంపించగలుగుతుంది. మనము కూడా ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మ్ వలె దేవుని యొక్క శక్తిని పొందుకున్న మనము, ఈ శక్తిని పొందుకున్న మన జీవితంలో ట్రాన్స్ఫార్మ్ కావాలంటే పరిపరి విధాలుగా మనం జీవించే విధానం మనకి కావాలి. ఇక్కడ సహోదర ప్రేమలో నిర్దోషమైన నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలని మరి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఏం చేస్తాము? వారి యొక్క పాత జీవితాన్నో లేకపోతే వారి యొక్క అధికారాన్నో వారికి ఉన్న ధనమును చూస్తూ మనం ఏం చేస్తాం చెప్పండి? వారికి మనం లెక్కలు కడతాం, వారి స్థాయిని కడతాము. కానీ దేవుడు ఏమంటున్నాడు? అది కూడదు. వారిని చూడవలసిన అవసరం నీకు లేదు.
నీవు కూడా క్షయమయ్యేవాడివే, కానీ నిన్ను అక్షయుడిగా నేను మార్చాను, అక్షరాలుగా నిన్ను మార్చాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఎవరిని ప్రేమించినా నిర్దోషంగా నువ్వు ప్రేమించాలి, నిష్కపటంగా నువ్వు వారిని ప్రేమించేవారు కాదు. ఎందుకంటే నీ జీవితంలో అసహ్యమైన జీవితం నుంచి నిన్ను మార్చిన వాడు నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు వారిని ప్రేమించమంటున్నాడు. అయితే పవిత్రపరచుకున్న వారండి ఒకరినొకడు హృదయపూర్వకంగా బిక్కటముగా ప్రేమించుడి, ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. మన జ్ఞాపకం చేస్తున్నాడు. మన శరీరం ఎలాంటిదట చెప్పండి? మన బ్రతికి ఎలాంటిదట? గడ్డికి ఏమైనా విలుస్తుందా? పశువులు తింటాయి, మనుషులు ఏమైనా తిని బ్రతకగలుగుతారా? బైబిల్లో ఒక ఆయన గడ్డి తిని బ్రతికిండి, ఎవరని చెప్పండి? ఎవరు? నెబుకద్నెజరు. అయితే గడ్డి దేనికి పనికి వస్తుందంటే జంతువులు తినడానికి పనికి వస్తుంది. ఇప్పుడు దేవుడు దేనికి జ్ఞాపకం చేస్తున్నామని? మన ఆయుష్, మనకున్న అందం కానీ, మన దగ్గర ఉన్న డబ్బు కానీ, మనకున్న జ్ఞానం కానీ సమస్తం దేంతో పోలుస్తున్నాడు? బట్టి గడ్డితో పోలుస్తున్నాడు. ఆ మాట మళ్ళీ చదువుదామా? సర్వ శరీరులు గడ్డిని పోలినవారు. కొంతమంది అన్నాడా? సర్వ శరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. బ్రతికిన కాసేపు ముఖం నిగనిగలాడుతుంది, చనిపోయిన మర కాసేపటికి ఏముందో చెప్పండి? నల్లగా, అసలు గుర్తుపట్టలేము. కొన్నిసార్లు మనకు తెలిసిన వ్యక్తిని మనం గుర్తుపట్టలేము. ఏంది, నేను వచ్చింది కరెక్ట్ డెడ్ బాడీ దగ్గరికి వచ్చానా, లేకపోతే నేను వేరే దగ్గరికి వచ్చానా? ఒక అనుమానం కలుగుతుంది. ఈ ముఖము, ఈ అందము, ఈ డబ్బు ఏది కూడా మనతో వచ్చేది కాదట. దాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నట్టే ఒక గడ్డితోటి, ఒక పువ్వుతో పోలుస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, గడ్డి ఎండిపోతుందట, పువ్వు రాలిపోతుందట, వాడిపోయే రాలిపోయే ఈ బ్రతుకుని దీన్ని చూసి ఎందుకు గర్విస్తావు? ఇది క్షయమైన జీవితము కదా, అక్షయమైన జీవితం నేను నీకు ఇస్తాను కదా. అబ్రాహాము వలె నేను గొప్పవాడిగా చేస్తాను కదా, నోవా వలె గొప్పవాడిగా నేను చేస్తాను కదా, ఇదిగో మోషే వలె నేను గొప్పవాడిగా చేస్తాను కదా, యోషువ వలె నేను గొప్పవాడిగా చేస్తాను. కానీ దేవుడంటే అంత నాకొద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారంటే అదే డబ్బు అయితే ఇంకా 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 బంగారం అయితే ఇంకా అదే కనుక ఆత్మీయంగా నిన్ను ఆశీర్వదిస్తారంటే ఇంకా ఓపిక లేదు ప్రభుగా నాకు చాలంటాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఎండి ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. అయితే రాలిపోయే నీ జీవితము నా జీవితము. ఇదిగో మనమందరము కూడా ఏ రకంగా ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు వ్యక్తులు మన మధ్యలో దేవుడు పెట్టాడు. ఒకరు నోవాహు, మరొకరు అబ్రహాము. అయితే నోవాహుకు పరీక్ష ఏంటంటే, విశ్వసించిన నోవాహు యొక్క జీవితంలో కష్టపడి ఓడని చేయమన్నాడు. మరి విశ్వసించిన అబ్రహాము యొక్క జీవితంలో వట్టికి ఈ ప్రాంతమంతా తిరగమన్నాడు. అంతటితో ఆపాడా దేవుడు? ఒక్కసారి ఆదికాండము 22వ అధ్యాయానికి రండి. ఆదికాండము 22వ అధ్యాయం అక్కడ ఏమంటున్నాడో మనం చూద్దాం. ఇక్కడ 22వ అధ్యాయం మొత్తం మీరు చదవనవసరం లేదు, నేను బ్రీఫ్గా మీకు జ్ఞాపకం చేస్తాను, దయతో మీరు వినండి. అయితే కొంతకాలం అయిపోయింది. అబ్రాహాము యొక్క కుమారుడు ఇస్సాకు చిన్నగా అప్పుడే యవ్వన ప్రయాణంలోనికి వస్తూ ఉన్నాడు. ఆ కాలంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడో పరీక్షించాలనుకున్నాడు. దేవుడు ప్రతి వారిని కూడా పరీక్షిస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఆ పరీక్ష అంటే నీకు నాకు మనందరికీ కూడా క్షయమైన ఈ జీవితం నుంచి అక్షయమైన జీవితం మనకు అనుగ్రహించాలంటే మనకు పరీక్షలు వస్తాయనేది మనకు అర్థం కావాలి. అందుకే ఈ మాటలు మీ మధ్యకు తీసుకుని వచ్చాను. కొంతకాలం అయిపోయింది. కొంతకాలమైన తర్వాత అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతాలు ఒకదాని మీద దానబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. పరీక్ష. చాలామంది అనుకుంటాం కదా, కుటుంబంలో అందరూ అనారోగ్యానికి గురి అయినా, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టిన, అవమానం కలిగిన, ఎందుకు మనకి ఈ శ్రమలు,
ఎందుకు ఈ బాధలు? నేను దేవుడిని అనుకరిస్తున్నాను కదా, ఎందుకు దేవుడు నాకు కలిగి ఈ యొక్క బాధలు కలిగిస్తున్నాడంటే ఇగో జవాబు ఇక్కడ ఉంది. అక్కడ చూడండి, 22వ వచనం మొదటి వచనం చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. సంగతులన్నీ జరిగి అంత మేలు కలిగింది. అబ్రాహాముకి అయిపోయింది, విస్తారమైన ధనం అయిపోయింది, ఒంటెలు, గొర్రెలు, మేకలు, గాడిదలు, విస్తారమైన దాసదాసి సంతానం అయిపోయింది. ఒక కొడుకును కూడా దేవుడు ఇచ్చాడు, వాగ్దానం చేసిన వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. వాగ్దాన పుత్రుడు ఇచ్చిన తర్వాత దేవుడు అంతటితో విడిచిపెట్టలేదు. నీకు శ్రమలు వస్తాయనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సంగతులు జరిగిన తర్వాత, ఆ సంగతులు అంటే 21వ అధ్యాయము చివరి వచనము చదవండి ఒక్కసారి. 22వ అధ్యాయము 21వ అధ్యాయము చివరి వచనాలు 30 నుంచి చదువుకుందాం. నేను ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థంగా ఈ 7 గొర్రెలను నీవు నా చేత పుచ్చుకున్నవాళ్ళని చెప్పిన అక్కడ వారిద్దరు ప్రమాణం చేసినందున ఆ చోట బెయేర్షెబా అనబడిన బెయేర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు తన సైన్యాధిపతిన షికేరుతో ఫిలిష్తీయుల దేశము తిరిగి వెళ్ళెను. అబ్రాహాము బెయేర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసిన. అబ్రాహాము ఫిలిష్తీయుల దేశంలో అనేక దినములు పరదేశిగా ఇంతకాలం దేవుడు కాపాడాడు. ఆ సంగతులన్నీ కూడా జరిగిపోయాయి. అంటే అన్ని మేలైన క్రియలే. 12వ అధ్యాయంలో పిలిచిన దగ్గర నుంచి మొదలు పెడితే 22వ అధ్యాయం వరకు అబ్రాహాముకి ఏం జరిగాయి చెప్పండి? అన్ని మేలే జరిగాయి. ఇదిగో ఇప్పుడు ఒక పరీక్ష, అద్భుతమైన పరీక్ష, మామూలు పరీక్ష కాదు. ఎలాంటి పరీక్ష పెట్టాడంటే ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. ఏమన్నాడంటే, నీకు ఒక్కగాని ఒక కుమారుడైనటువంటి నీ యొక్క వాగ్దాన పుత్రుడిని ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలివ్వమన్నాడు. ఈ పరీక్ష మామూలు పరీక్ష కాదు, మామూలు ఘోష కూడా కాదు ఇది. అయితే ఒకవేళ శారమ్మగినకి ఈ మాట చెప్తే ఏమంటుంది? ఏం చేస్తుంది? కొడుకును గుంజుకొని ఆ గుడాలో దాచిపెట్టేస్తుంది. అప్పుడు దేవుని దృష్టిలో ఎవరు అవిధేయులు అవుతారు? అబ్రాహాము అవిధేయుడు అవుతాడు. కానీ ఇది కొన్ని విషయాలు మనం ఏంటంటే, పేతురు పత్రికలు అంటాడు కదా, నీ భార్య నీ కవిగిట పడుకుని నీ భార్య ఎదుట నీ ముఖద్వారమును కాపు పెట్టుము. భార్య దగ్గర అన్ని విషయాలు చెప్పకూడదు. ఇప్పుడు అబ్రాహాముకి చెప్పుంటే ఏమయ్యేది? పెద్ద రచ్చరచ్చ అయిపోయేది అంతా కూడా. ఇప్పుడు ఏం చేశాడు? శారమ్మను ఎంతగా ప్రేమించాడో, శారమ్మ ద్వారా కన్నబడినటువంటి సంతానమైనటువంటి ఆ యొక్క ఇస్సాకును ప్రేమించినటువంటి ఈ యొక్క అబ్రాహాము మరి దేవుడు ఆజ్ఞాపిస్తే మారు మాట్లాడకుండా అతను మోరియా దేశంలోకి వెళ్ళి చూపించే ఒక పర్వతం మీద బలర్పించమంటే బలర్పించడానికి సిద్ధపడిపోయాడు. తెల్లవారుజామున లేచి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప త్యాగము! మనందరికీ త్యాగం ఉందా? మనకు శ్రమ సంభవించినప్పుడు దేవుణ్ణి వెంబడించే మనసు మనకు ఉందా? వట్టిగా మేలులోనే మేలు పొంది ఆనందించే వారముగా ఉన్నామా? కీడులో కూడా దేవునితో అనుకరించే జీవితం మనకు ఉందా లేదా ఒకసారి మనం ఆలోచించాలి. అయితే అతను తీసుకొని వెళ్ళాడు. 3వ వచనం చూసినట్టయితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇది విధేయత అంటే. విధేయత అంటే ఏంటి? బట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి విధేయత కాదు. కీడులో కూడా దేవుని మాట విధేయత చూపించే మనసు కావాలి. మనం ఏం చేస్తామంటే కష్టంలో దేవుని మాట విన్నా ఇంకా ఏముంది అనుకుంటాము. అయితే ఆయన కష్టకాలంలో కూడా దేవుని మాటకు మారు మాట్లాడుకుంటూ తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంతలు కట్టి తన కుమారుని తీసుకొని మరి బలివ్వడానికి సిద్ధపడ్డట్టుగా మనం చూస్తాము. 4వ వచనం చూద్దాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి 2 దినాలు నడిచారు. ఈ లెక్కన 2 దినాలు పూర్తి చేశారు. 3వ దినానికి వెళ్ళారు. అంటే ఎంత దూరమో చూడండి. దేవుడు పని చెప్పే పని అంతా కూడా ప్రయాసంతో కూడిన పనిలే, మేలైన పని చేయడు. ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పవచ్చు కదా, ఆ ప్రక్కన ఒక దేశం తయారు చేయొచ్చు కదా, ఒక భూమిని సముద్రంకి లేపి ఇదే మీ దేశం అనవచ్చుగా. కాదు, మనము దేనిని పొందుకున్న శ్రమతో పొందుకోవాలి, కష్టంతో పొందుకోవాలి. అప్పుడు దానికి విలువ కలుగుతుంది. 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించి వాళ్ళకి మంచి మన్నానిచ్చి వాళ్ళని పోషించవలసిన అవసరం ఉందా?
ఒకేసారి ఈ యొక్క 6 లక్షల కాలువలను తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే పని అయిపోతుండే కదా. విశ్వాసంలో స్థిరపరచబడాలంటే ఏం కావాలి? దినదినము శ్రమలు కావాలి, దినదినము పరీక్ష కావాలి. అయితే తన కుమారుడు తీసుకుని వెళ్ళి బలివ్వడానికి కత్తి దూశాడు. అయితే అక్కడ మనం చూసినట్లయితే 3వ నాడు అబ్రాహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పరివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండే, నా చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీదకు వస్తామని చెప్పాను. దానబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిన వారు ఇరువురు కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, నా కుమారుడు, ఏమీ నా కుమారుడు అని. అప్పుడు అతను, నిప్పును కట్టెలు ఉన్నవే కానీ దానబలికి గొర్రెపిల్ల ఏది అంటే, దానబలి ఏమితో దేంతో ఇస్తారు ఎవరికి తెలుసు? ఇస్సాకు తెలుసు. ఎందుకు? అబ్రహాము గారు ఎప్పుడూ కూడా దానబలి ఇస్తుంటాడు కాబట్టి. గొర్రెపిల్ల ఏది, అన్నీ ఉన్నాయి కదా, అదేది అని అడుగుతున్నాడు. ఎంత అమాయకంగా అడుగుతున్నాడో చూడండి. ఈ అమాయకమైన కుమారుని తీసుకొని వెళ్ళి రాళ్ళు పేర్చి, కట్టెలు పేర్చి, కట్టెల మీద ఈ యొక్క ఇస్సాకును చేతులతో కట్టించి బంధించి ఇదిగో కత్తి దూయడానికి ఇష్టపడ్డాడు. ఇది విశ్వాసం. శ్రమల్లో కూడా దేవుని వెంబడించడం. శ్రమలు వచ్చాయని దేవుని విడిచిపెట్టేవాళ్ళు కోకొల్లు ఈ లోకంలో ఉన్నారు. శ్రమలు నీకు పరీక్ష కాలము కావచ్చు. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలంటే శ్రమను ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. అయితే దేవుడు ఆ యొక్క మరి అబ్రాహామును చూసి ఆయనకి ఒక్కగాని ఒక కుమారుడు నా కొరకు ఇయ్యడానికి నువ్వు వెనుకాడలేదు కాబట్టి ఇగో నీకు నేను తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానము చేశాడు. రోమిలు రాసిన పత్రిక చివరిగా మనం వచ్చాము. రోమిలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనముకు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇందాక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము చదివాము. అక్కడ మనం చూసాము, క్షయమైన ఈ యొక్క శరీరము అక్షయను సంతరించుకోవాలంటే మనం వినువార్మగా ఉండాలని, మన శరీరము మన బ్రతుకు ఒక గడ్డిని పోలిందని, ఒక పువ్వును పోలిందని మనకి దేవుడు జ్ఞాపకము చేశాడు. ఇక్కడ 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్టయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు, ఈ శరీరం ఏంటంటే చెప్పండి, సావునకు లోనైన ఈ శరీరం ఒక్కరోజు కాకపోతే నువ్వు 90 సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాలు బతికినా నువ్వు చావాల్సింది. మనం చావాల్సింది, దీంట్లో అనుమానం ఏది కూడా లేదు. ఎవరు కూడా బ్రతికి భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే దేవుడు అంటున్నాడు, సావునకు లోనైన మీ యొక్క శరీరము. ఆ మాట చూస్తే మనకు అర్థమవుతుంది. మనం ఏం చేయాలంటే, దురాశలలో పడ్డట్లుగా మీ శరీరమందు పాపము ఏలనీయకూడదు, పాపం ఏలకూడదు. ఈ చనిపోయే శరీరం మీద దేవుని పెత్తనము కావాలి. ఈ యొక్క అవయాలు నీకు ఏదైతే మనకి దేవుడు అనుగ్రహించాడో ఈ అవయాలు దేవుని మహిమార్థమే జీవించాలి. దేవుని చిత్తమును నెరవేర్చుకున్నట్టుగా మనం జీవించాలి. అయితే ఇది చనిపోయి యొక్క శరీరము పొద్దుపడని మీకు చెప్పాను కదా, 5 మరి అక్కడ విషయాలు. ఒకటి ఏంటి చెప్పండి, కళ్ళు, నాలుక, చెవులు, సర్వేంద్రియాల గురించి చెప్పారు కదా. మరి అదే రకంగా స్పర్శ. ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క శరీరానికి మనకి ఇవ్వబడినటువంటి యొక్క శరీరంలో ఉన్న సమస్త అవయవాలు ఏవైతే ఉన్నాయో, కాళ్ళు, చేతులు సమస్తము కూడా నీవు నేను ఇది చనిపోయేదని మనం గ్రహించాలి. ఇది ఒక దినమున ఈ యొక్క సర్వ శరీరం మనం విడిచివేస్తుందని మనకు అర్థము కావాలి. అయితే ఇక్కడ చూసిన మాటలు చూసినట్టయితే, దుర్నీతి సాధనములుగా మనం ఏం చేయకూడదట, పాపమును మరియు మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఈ శరీరాన్ని దేనికి అప్పగించకూడదు చెప్పండి? పాపానికి అప్పగించకూడదండి. పాపము చేయకూడదు, పాపానికి అప్పగించకూడదు. పాపానికి అప్పగించినా, పాపం వచ్చేసినా మనమందరం కూడా ఒక దినం మనం లెక్క అప్పగించవలసిన వారముగా ఉన్నామని మర్చిపోకూడదు. ఇక్కడ ఎవరు మనం చూడకపోవచ్చును, ఏ నరుడికి మనం దొరకకపోవచ్చును, కానీ ఒక దినమున మట్టికి ఆయన దగ్గర మట్టికి నీవు నేను అందరము కూడా ఓపెన్ చేయాల్సిందే మనది. సినిమా అక్కడ పెద్ద సినిమా వేస్తాడు, పెద్ద టీవీ మీద సినిమా వేసి పెడతాడు. మరికి
ఇదిగో దేవుడు అంటున్నాడు, ఈ శరీరమునికి ఇచ్చిన అవయవాలు, ఇది ముక్కే కావచ్చు, ముఖమే కావచ్చు, కళ్ళే కావచ్చు, నోరే కావచ్చు, నాలుకే కావచ్చు, కాళ్ళే కావచ్చు, చేతులే కావచ్చు, వేళ్ళే కావచ్చు, ఈ బాహ్యంగా కనబడే ఈ యొక్క సమస్తమైన శరీరమును, ఆ అంతరంగమును, ఆ యొక్క హృదయము దేవునికి నీతి సాధనాలుగా మనం వాడుకోవాలంటున్నాడు. నీతి సాధనాలుగా మనం వాడేవారముగా ఉండాలి. మరి మన సాధనాలు ఏ రకంగా వాడుతున్నాము? దేవుడు దేని కొరకు ఈ యొక్క సమస్తం, ఈ కళ్ళు దేవునికి ఎందుకు, దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఈ సర్వ జగత్తును చూసినప్పుడు, ఈ కొండలు, లోయలు, వాగులు, వంకలు మనం చూసినప్పుడు, రకరకాలైన పుష్పాలను మనం చూసినప్పుడు, రకరకాల రంగులు చూసినప్పుడు, రకరకాల రుచులు మనం చూసినప్పుడు, రకరకాల వాతావరణం మనం చూసినప్పుడు, దేవానికి స్తోత్రము తండ్రి అని చెప్పగలిగినటువంటి మనసు కొరకు దేవుడు ఇచ్చాడు. కానీ ఈ దీనితో పాపము చేయమని దేవుడు మనకి ఇవ్వలేదు. నీ కళ్ళ ద్వారా పాపము చేస్తున్నావేమో, నీ నోటితో నువ్వు పాపము చేస్తున్నావేమో, ఒకవేళ నీ చేతులతో నువ్వు పాపము చేస్తున్నావేమో, ఒకసారి మనం ఆలోచించాలంటున్నాడు దేవుడు. మరి మీ అవయములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని, చనిపోయిన వారిలో ఉన్న మనము మృతులం అనుకొని, సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనమే దేవునికి అప్పగించుకోవాలట. చనిపోతాం మనకి తెలుసు, కానీ ఎవరికి అప్పగించుకోవాలి? సజీవంగా దేవునికి అప్పగించుకోవాలి. సజీవ యాగముగా బ్రతుకుతూ మనము మన కోరికలు చంపుకుంటూ రావాలి. దినదినము కోరికలు చంపుకుంటూ రావాలి. ఆ దినదినము మన కోరికలు మనం చంపుకుంటూ మన యొక్క అవయాల్ని దేవుని కొరకు నీతి సాధనాలుగా మనం వాడుకుంటే ఇదిగో పరలోకంలో కలిగే ఫలం అధికమవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా, మీ అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఒకవేళ గినక చనిపోయామనుకోండి, ఈ పాపపు సాధనాలు, అవయవాలు ఏవైతున్నాయో ఈ రకంగా విడిచిపెడితే లాభమా? అవమానకరం. ఒకవేళ మనం చనిపోయాము, అందరం చనిపోయేవాళ్ళము. వేరే విశ్వాసం కలిగిన వారికి మరణం అంటే ఆ పేరు ఎత్తడానికి వాళ్ళు భయపడిపోతారు. మరణం కలిగిన ఇంటికి పోవడానికే వాళ్ళు భయపడతారు. ఆ రోజుల్లో దేని కూడా మంచి పని చేయడానికి ఇష్టపడరు. కానీ మనకు మరణం అనేది ఏంటి చెప్పండి? ఒక పవిత్రమైనది, ఒక గొప్పది ఇది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటాడు కదా, ఎవరి దగ్గరికి పొమ్మన్నాడు? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళమన్నాడు. సంతోషంగా ఉన్న వారి దగ్గర కంటే కూడా ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒక జన్మదినము కంటే ఒక మరణదినము ప్రాముఖ్యమైనది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మరణము కలిగిన దగ్గరికి వెళితే నీ అంతరాత్మలో ఒకసారి, అయ్యో నేను కూడా ఈ రకంగా నిస్సాయుడిగా మట్టిలోకి పోయేవాడినే కదా, నాలో ఈ యొక్క కోరికలు అవసరమా, నాలో ఈ పాపం అవసరమా అని మనం అనుకుంటాము. మనము చనిపోయిన తర్వాత అద్భుతమైన సాక్ష్యం కలిగి జీవించాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, ఒక సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు మేలు. మనం బ్రతుకుతున్నాము, మనం ఏ పేరుతో మనం బ్రతుకుతున్నాము? దుర్మార్గులని, దుష్టులని, పాపాంధులమని, కామాంధులమని ఎవరైనా మన గురించి మాట్లాడగలిగినటువంటి జీవితం మనకు కలిగి ఉంటే అది మనకు అవమానకరము. ఈ యొక్క అవయాలన్నీ కూడా నీతి సాధనాలుగా వాడబడాలి. దేవుడు అందుకొరకే నీకు ఈ యొక్క సాధనాలు నీకు ఇచ్చాడు. అయితే నేను మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించి, దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఈ సాధన, ఈ అవయాలన్నీ కూడా ఎట్లా వచ్చినాయి చెప్పండి? తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు మనం పాపంతో పుట్టామా? సరే, అది దావీదు గారు అంటారు. కానీ ఈ శరీరంలో అయితే మనకి అప్పటికి కోపము, ద్వేషము, నరాచి, ఈ పాపాలు ఏమీ రావుగా మనకి. అక్కడి నుంచి వచ్చినప్పుడు చాలా పవిత్రంగా వచ్చాము. తండ్రి దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ వచ్చిన ఈ యొక్క అవయాలు ఏం కావాలి చెప్పండి? పవిత్రంగా వచ్చిన అవయాలు పవిత్రంగా దేవునికి అప్పగించాలి మరలా మనం. అయితే అప్పగించుడి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మన మీద ప్రభుత్వము చేయకూడదు. ధర్మశాస్త్రము కాదు, మనమంతా కూడా కృపాయుగములో ఉన్నాం అనేది సర్వసత్యం మనకు అర్థము కావాలి. ఈ కృపాయుగములో ఉన్న మనమందరం కూడా కృప మన దగ్గర అపరిమితంగా ఉంది. ఇందాక మనమందరం కూడా బలలో పాలు పంపులు పొందుకున్నప్పుడు అక్కడ మనమందరం కూడా ఒక్కసారి మనం పరిశీలించుకొని, పరీక్షించుకొని, మనలో ఉన్న సమస్తమైన కల్మషాన్ని ఒప్పుకొని క్రీస్తు యొక్క రక్తంలో పాలుభాగస్థలమయ్యాము. సమస్త కల్మషాన్ని కడిగి వేసుకొని, అంటే ప్రతి వారం చేస్తూ మళ్ళీ వచ్చి తినవనా? ఏమండి, ప్రతి వారం వచ్చి ఏం చేయమని? రావాలి, బల్ల దగ్గర రావాలి, తినాలి, ఒప్పుకోవాలి, మరల పోయి పాపంలో జీవించాలి. దాన్ని ఏమంటారు చెప్పండి?
ద్విమనస్కత్వం అంటారు, అస్థిరమైన మనసు అంటారు. అస్థిరులుగా ద్విమనస్కతులుగా మనం జీవించడానికి వీల్లేదు. కాబట్టి ఈ దినమున మనమందరము కూడా ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడు మన అంటున్నాడు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇదిగో రక్షించబడిన మన జీవితంలో క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తము దగ్గరకు వచ్చి మన పాపంలో కడుక్కుందాము. దేవుడి ఇట్టి మాటలు మన యొక్క ఆత్మీయుల కొరకు ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరము కూడా ఈ యొక్క విత్తబడినటువంటి దేవుని యొక్క వాక్యము కొరకు మరి ప్రార్థన చేసుకుందాము. మరి అందరము కూడా కళ్ళు మూసుకుందాము. కళ్ళు మూసుకొని, అయ్యా నీ మాటలు విని ఇదిగో దుర్నీతి సాధనాలుగా ఉన్న మా యొక్క అవయాల్ని నీతి సాధనాలుగాని మేము వాడుకుంటామని ప్రార్థన చేసుకుందాము. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మన జీవితాన్ని దేనితో పోల్చాడో మీకు తెలుసు. ఒక గడ్డితో పోల్చాడు, ఒక పువ్వుతో పోల్చాడు. రాలిపోయే పువ్వు, ఎండిపోయే గడ్డి. దేనికి కొరగాని యొక్క జీవితమును చూసి ఈ యొక్క లోకములో మనం భ్రమించేవారము కాక, మనకు కలిగినటువంటి ఈ యొక్క అవయవాలు ఏవైతున్నాయో వాటిని నీతి సాధనాలుగా వాడుకునే వారముగా ఉండాలని దేవుడు సెలవిచ్చే రీతిగా ఆ రకంగా మనం ముందుకు సాగుదాము. దేవుడి యొక్క మాటల్ని మనందరం బలపరచులాగాక. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి కవిత గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. అందరం ఏకీభవించుదాం. స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ పునరుత్థాన దినమందున నీ దాసుని ముఖాంతరము గుండా మాతో స్పష్టముగా మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. నీ పునరుత్థాన శక్తిని, మీ పునరుత్థాన బలమును మాకు అనుగ్రహించడానికి ప్రభువా అయ్యా, మీ వాక్యము ద్వారా మరలా మమ్మల్ని ఒకసారి పురికొల్పినందుకు, రగిలించినందుకు, మండించినందుకు, మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునను నీ లేఖనానుసారంగా ప్రభువా ఈ దినాన మా ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన వర్తమానమును మీరు మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లించుకొనుచున్నాను. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు 4:7 మా ఎదుట పెట్టినటువంటి దేవుడవు తండ్రి మీకు వందనాలు ప్రభువా. మేము దేనికి లోబడుచున్నామని ప్రభువా ఈ దినాన మాకు సెలవిచ్చినటువంటి దేవుడవు తండ్రి మీకు వందనాలు. 2 భక్తి పరులను మా ఎదుట పెట్టినటువంటి దేవుడవు తండ్రి మీకు వందనాలు. విశ్వాసమును బట్టి అబ్రహాము తాను స్వాస్థముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలువెళ్ళినాడు ప్రభువా. అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. అబ్రహాము గారు లోబడినట్లుగా మేము లోబడటకు సహాయం చేయండి. అబ్రహాము గారు చూపిన విధేయతను మేము చూపుటకు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వారందరూ విధేయత, లోబడ ఎందుకు నేర్చుకున్నారంటే వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ప్రభువా నేడును మాకు అట్టి విశ్వాసాన్ని దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయనని మీ లేఖనము సెలవిస్తుంది. తండ్రి, అది వరకు ఎన్నడూ చూడలేదు నోవాహు గారు వర్షం వస్తుందని. అయ్యా, వర్షం ఎలా పడుతుందో కూడా తెలియని పరిస్థితులలో నోవాహుతో మీరు మాట్లాడినారు. ఆ మాట విని నీకు లోబడ్డాడు, విధేయత చూపినాడు. వారందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. తండ్రి, నేడును మా ఆధ్యాత్మికమైన
అనేటువంటి ఈ సముద్రం అనేటువంటి మా యొక్క నావ అయ్యా మా యొక్క లోకములో వెళ్ళాలి అని అంటే మేము మీ మాటకు లోబడాలని, మేము మీకు విధేయత చూపాలని, మేము మీ మాటను అంగీకరించాలని మాకు తెలియజేసినారు తండ్రి. మీకు వందనాలు అయ్యా. నోవాహు గారి వలె మేమును నీ మాటకు విధేయత చూపునట్లు నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. అబ్రహాము గారు తనకున్న ఇచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి బలిగా ఇమ్మన్నప్పుడు ఎక్కడా వెనుకకు తిరగలేదయ్యా, ఎక్కడ అవిశ్వాసపు మాటలు మాట్లాడలేదు ప్రభువా. అయ్యా తను విశ్వాసముతో చెబుతున్నాడు పనివారితో, నేను నా కుమారుడు వెళ్ళి బలి అర్పించి మరలా తిరిగి వస్తామని విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. అట్టి విశ్వాసపు మాటలు మేము మాట్లాడటకు సహాయము చేయండి అయ్యా. మా నోటి గుండా అవిశ్వాసపు మాటలు, అనాలోచితమైన మాటలు, అవిధేయత చూపించే మాటలు ఎక్కడా మాకు రాకుండా అయ్యా అబ్రహాము గారి వలె మేము విశ్వాసపు మాటలు మాత్రమే మా నోటి గుండా పలుకుదుముగాక నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. జీవం మరణములు నాలిక వశమని మీ లేఖనము సెలవిస్తుంది. మేము ఏది విశ్వాసముతో మాట్లాడతామో అదే మా జీవితంలో మీరు నెరవేర్చే దేవుడవు తండ్రి. మీకు వందనాలు. అబ్రహాము గారి వలె, నోవాహు గారి వలె ప్రభువా మేము విశ్వాసమునే మాట్లాడుటకు, విశ్వాసమునే మేము చేయుటకు నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ సమయంలో మా శరీరాన్ని మేము దేనికి సాధనముగా మలుచుకుంటున్నామో మాకు తెలియజేసినారు ప్రభువా. అయ్యా ఒకవేళ దుర్నీతికి సాధనముగా మా శరీరమును కనుక మేము సాధనముగా మలుచుకున్నట్లయితే ఈ సమయంలో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన చేతులే కావచ్చు, కాళ్ళే కావచ్చు, కన్నులే కావచ్చు, నోరు, ముక్కు, సర్వ శరీరము తండ్రి అవి దుర్నీతికి సాధనములుగా కాకుండా నీతికి సాధనములుగా మీ వాక్యానికి లోబడుతూ నీతిమంతుడమైన నీ కొరకు మా యొక్క సర్వ శరీరము పనిచేయడానికి నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. ఎక్కడ మా హృదయం చెడు వైపు తిరుగుతుందో, ఎక్కడ మా మనసు చెడుకు ప్రేరేపిస్తుందో దాని నుంచి మాకు విడుదల కలుగజేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. మీరు మాకు సహాయము చేయండి. మీరు మాకు సహాయకుడుగా ఉండండి. అన్ని పరిస్థితులకు చాలిన దేవుడవుగా ఉండండి తండ్రి. మీకు వందనాలు. మా యొక్క దుఃఖము నవ్వుకును మార్చుకోమంటున్నావు. ఎప్పుడు మా దుఃఖము ఆనందముగా మార్చబడుతుందంటే మేము విశ్వాసానికి లోబడ్డప్పుడు, విశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు, విధేయులమై బ్రతికినప్పుడు మా దుఃఖమునంతటిని తొలగించి మాకు ఆనందమును, మాకు నవ్వును కలుగజేసే దేవుడవు తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో అయ్యా ఇక్కడ మీ వాక్కును విన్నటువంటి మా అందరినీ నీ కృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం దేవా. మేము బలహీనులమయ్యా. కొన్నిసార్లు పడి లేచే కిరటాల వలె ప్రభువా పడుతున్నాము, లేస్తున్నాము, అవిధేయత చూపుతున్నాము, మరలా నీ సన్నిధికి చేరి క్షమించమని అడుగుతున్నాము దేవా. దయతో ఈ సమయంలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీ కృప మాపై చూపించండి. నీకు లోబడుతూ మమ్మల్ని ఏలాలని చూస్తున్న అపవాదిని మేము ఎదిరించుటకు నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. మేము కృపకే అయ్యా కానీ మేము పాపమునకు లోనైన వారము ఉండకుండా నీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో విన్నటువంటి ఈ వాక్యము తండ్రి మా హృదయంలో ఫలింపజేయండి అయ్యా. త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము వారు వాక్యము విందురు కానీ వారు వాక్యము వినిన వెంటనే సాతాను వచ్చి వారి హృదయంలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతుందని లేఖనము సెలవిస్తుంది. ఆ త్రోవ ప్రక్కన పడిన విత్తనము వలె మేము ఉండొద్దయ్యా. మంచి నేలను పడిన విత్తనం ఎవరంటే వారు వాక్యము విని దానిని అంగీకరించి దాని ప్రకారము నడుచుకున్నవారు అయ్యా. ఈ యొక్క మంచి నేలలో పడిన విత్తనము వారి వలె మేముండుటకు నీ కృప చూపించమని మమ్మల్ని అందరినీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ అయ్యా ఈ వారం అంతటిలో మేము తప్పిపోకుండా, పడిపోకుండా, అవిధేయులము కాకుండా, విశ్వాసపు స్థితిలోనికి వెళ్లకుండా మీ లేఖనానుసారముగా నడుస్తూ, విశ్వాసపు మాటలు మాట్లాడుతూ, విశ్వాసపు క్రియలతో ముందు కొనసాగుతూ, సంఘమనే సహవాసముతో అంటుకట్టబడుతూ ముందు కొనసాగడానికి సహాయము చేయమని మమ్మల్ని అందరినీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.